నమస్కారం అండి. నమస్కారం అండి. రీసెంట్గా నాన్ వేషణ చేసిన వ్యాఖ్యలకి ఏజ్డ్ బెదిరిస్తూ ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్పి ఏదైతే వీడియో పెట్టాడో వెంటనే ఆ వీడియో తీసేయమని చెప్పి నాన్ వేషణ బెదిరించే వీడియో ఒకటి పెట్టడం జరిగింది. అందులో కొన్ని నిజాలు అబద్ధాలు తెలియదు, మరి ఆయనే చెప్పాలి. బట్ ఎందుకు ఆయన ఏజ్డ్ డిలీట్ చేశారంటారు? ఒక నాన్ వేషణ విషయానికి వస్తే అతను అందరి డేటా తీసుకొని పెట్టుకున్నాడండి. ఎవరైతే నన్ను పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళ గురించి నేను పాయింట్అవుట్ చేసి పడేయాలి. ఎందుకంటే వాడు తప్పు కావాలని ఎక్కడ చూసుకోడు. ఇప్పుడు జనాలు అందరూ ఏంది అని అంటే ఒక శివాజీ గారి విషయంలో తప్పుడు మాట దొరలడం వల్ల వాడు పెట్టిన వీడియోస్ నచ్చకపోవడం వల్ల ఫాలోవర్స్ తగ్గిపోవడం జరిగింది. మన ఇండియన్స్ అయి ఉండి ఇప్పుడు నాలాంటి చిన్న చితక వాళ్ళు మాట్లాడితే నాన్ వేషణ రియాక్ట్ కాడు. అక్కడ ఉన్నది ఎవరు? అజూబ్. కాబట్టి తను చాలా క్లారిటీతో ఉంటాడు. తన వీడియోస్ అన్ని మనం ఫాలో చేస్తుంటాము, ఉన్నట్టు మాట్లాడతాడు. సో అతని వీడియోస్లో ఎక్కువ పాపులర్ అయిపోతాయి, జనాలకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి తన డేటా ఆల్రెడీ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఏదేమైనా జరిగింది అని అంటే మన ఇండియన్స్ మీద అటాక్ చేయడానికి నాన్ వేషణ రెడీగా ఉన్నాడు. వాడికి ఎందుకు మరి వాగడం ఎందుకు? నీ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు మళ్ళీ వాళ్ళని బెదిరియడం ఎందుకు? అరే ప్రతి ఒక్కడు ఫ్యామిలీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయిరా. ప్రతిదీ నువ్వెవడుగా మాట్లాడడానికి? నేను ఎవడు మాట్లాడమంటున్నాడు? నీ ఛానల్ ఎవడు పెట్టమంటున్నాడు? విషయం ఏంటంటే ఆయుడ్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ తమ్ముడు గురించి. అదే అంటున్నా, నువ్వు మాట్లాడినోడు గురించి మాట్లాడు. ఇప్పుడు నేను ఎవరైతే పాయింట్అవుట్ చేస్తున్నారో వాడి గురించి మాట్లాడకుండా ఫ్యామిలీ దగ్గరికి నువ్వెవడు వెళ్ళిపోవడానికి? మరి నీ ఫ్యామిలీ దగ్గరికి మేము ఎవరు రాలే? నువ్వు పెళ్లి చేసుకున్నావు, విడాకులు తీసుకుని నీకు పెళ్ళం ఉందో లేదో, ఏ పెళ్ళంతో ఉంటున్నావో, ఏ పెళ్ళంతో బోగుడుతో ఉంటున్నావో, ఆడదానితో ఉంటున్నావో ఎవరికి తెలియదు. మరి మేమేం పాయింట్అవుట్ చేయలేదు కదా. నీ పర్సనల్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు కదా. నువ్వు వీడియోస్ అసభ్యకరంగా పెట్టకు అని చెప్పేసి మాట్లాడినాం మేము. సో నువ్వు అవి పెట్టకుండా మిగతావన్నీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వెళ్ళినా, వాళ్ళ తమ్ముడు వాడు చేసిండో అవి నిజమా అబద్ధాలా ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వెవరు అక్కడ కూర్చొని మాట్లాడడానికి? ఏంటంటే దాన్ని డిలీట్ కానీ చేయకపోతే నీకు 2026 ఏంటో నేను చూపిస్తాను అన్నాడు. అంత అవసరం అంటారా బెదిరింపులు? అదే ఈ బెదిరింపులతో బతుకుతున్నాడు వీడు. మరి ఎవడు మాట్లాడతావని బెదిరిస్తే మరి ప్రతి ఒక్కరిని మాట్లాడుకుంటూ నువ్వు ప్రతి ఒక్కరిని బెదిరించాలి. నీకు టైం సరిపోదు, ఇంకా బెదిరించడానికి టైం సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంత బెదిరించేటోడు అయితే ఇండియాకి రారా బాబు. ఇండియాకి వచ్చి మాట్లాడు. ఆ బెదిరింపులన్నీ మేము దగ్గర నుండి పక్క నుండి వింటాం. నువ్వు పక్కకు వచ్చి మాట్లాడు. ఎక్కడో ఉండి నీకు అవసరం లేని విషయాలు మాట్లాడడం కాదు. ఓకే, నువ్వు ఇంట్లో కూర్చొని ఆరెంజ్ బత్తాయి లాగా మాట్లాడతావులే, ఎన్ని టాపిక్స్ అయినా సరే ఇక్కడికి వచ్చి నాలా కష్టపడి చూడు, ప్రతి ఒక్క ప్రదేశం గురించి చూపించి మాట్లాడుతుంటాను. అరే నువ్వు కష్టపడి ఎవరికైనా పెడుతున్నావారా? ఓ నలుగురికి అన్నదానం చేస్తున్నావా? లేకుంటే ఓ నలుగురు చదివిపిస్తున్నావా? ఓ నలుగురికి సహాయం చేస్తున్నావా? ఏమిటో నువ్వు కష్టపడేది? నీకోసం నువ్వు కష్టపడుతున్నావా? కష్టపడకు, పండుకో, చెద్దరేసుకొని పండుకోరా బ్యాంకాక్లా. ఎవడు కష్టపడమంటుండే మేము అడుగుతున్నావా మా కోసం కష్టపడమని? ఎవడి ఇష్టం ఆడిది, ఎవడి కష్టం ఆడిది. నీ కష్టం నువ్వు పడరా బాబు, మేమేమో అడగట్లే. అరే మా కోసం కష్టపడరా అని మేము అడుక్కున్న రోజు నువ్వు మాటాను. అరే నన్ను మీరు అడిగారు కాబట్టి కష్టపడ్డారని. చాలా మంది కాషాయపు దుస్తులు వేసుకొని దాని వెనక ఎన్నో అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు అంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? వాడి ఉద్దేశం ఏది ఉండదండి. 4 మాటలు వదలాలా, దాని గురించి 4 రోజులు మాట్లాడుకోవాలని చెప్పేసి వాడు వదులుతున్నారు తప్పని వాడి ఉద్దేశం ఏం లేదు. ఒకటి జనాలు ఏంటంటే వాడు వదిలిన ప్రతిదాన్ని పట్టుకొని వేలాడకుండా వాడిని ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయమని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా. వాడికి సబ్స్క్రైబర్స్ లేకుంటే వాడు వీడియోలు పోవు. ఎవడు చూస్తాడు? ఎందుకు సెర్చ్ చేస్తున్నారు మీరు వెళ్ళి యూట్యూబ్లో వాడు వీడియోస్ కోసము? సెర్చ్ చేయకుండా వదిలేయండి. అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోండి. అనవసరమైన టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అతను అంతే పాపం. అతను ఏదో మాట్లాడిన విషయానికి సీతాదేవిని, ద్రౌపది గురించి నువ్వు మాట్లాడినావు అని చెప్పేసి అజీబ్ వచ్చేసి అలాంటి మాటలు మాట్లాడొద్దని ఒక వీడియో పోస్ట్ చేసినందుకు వాడు ఫ్యామిలీని తీసుకొచ్చి బెదిరిస్తున్నావు. ఫ్యామిలీని రోడ్డు మీద పెడుతున్నావు. నిన్ను పెడితే నువ్వు వాడినాను డైరెక్ట్ క్వశ్చన్ చేయి, అప్పుడు కరెక్ట్. డైరెక్ట్ ఫ్యామిలీ గురించి నీకెందుకు రా? వాడు చేశాడో నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అనుకో. మరి నువ్వు అందరి ప్రూఫ్స్ దగ్గర పెట్టుకొని ఏం బిగ్దాం అనుకుంటున్నావు? నాకు అసలు అర్థం కావట్లా. నువ్వు ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంతే ప్రతి ఓడిని బయటికి లాగుదాం అనుకుంటున్నావు. అటు కూర్చొని నన్ను నత్తి మాటలు మాట్లాడుకుంటా నీ నత్తినలేక వస్తున్నాం రా మేము. నువ్వు ఎందుకు అందరి డేటాలు పెట్టుకొని నువ్వేం సంపాదిద్దాం అనుకుంటున్నావు? చాలా అంటే అమౌంట్ అందరికి ఇచ్చారని హెల్ప్ చేస్తారండి చాలా మంది ఫ్యామిలీకి, నష్టపోయిన వాళ్ళకి. మరి దాని గురించి ఎవరేం చెప్పట్లేదు ఏంటి? ఎవరిచ్చారు? ఇచ్చినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయా? పక్కా ఉన్నాయా? ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చాడండి? ఎన్ని లక్షలు ఇచ్చాడు? 40 లక్షలు. ఒక 40 లక్షల నష్టమే జరిగిందా జూదంలో? ఒక బెట్టింగ్ యాప్స్లో 40 లక్షల లాసే జరిగిందా? ఆడి ఒక వీడియోస్కి వాడు పెట్టిన వీడియోకి ఎన్ని లక్షలు వచ్చి ఉంటాయి? అంటే పబ్లిసిటీ కోసం వాడు కోట్లు సంపాదించుకొని 40 లక్షలు పెట్టితే అది నమ్మాలా? మనం పిచ్చోళ్ళమా? అంత ఎడ్డోళ్ళమా? చదువుకోలేదా? కనీసం ఇంకిత జ్ఞానం లేదా ఏ మనిషికి కూడా? అరే నువ్వు ఆ వీడియో పెట్టడం వల్ల మినియల్స్లో పోయి వాడు ఒక ఆర్పిఎం అనేది హై రేంజ్లో పోయిందిరా బాబు. కోట్లు వచ్చాయి వాడికి, కోట్లు కొల్లగొట్టిన వాడు ఒక వీడియోతో. బెట్టింగ్ యాప్స్ మీద ఒక వీడియో వదిలితే సెకండ్లో లక్షలు పోయాయి. ఎన్ని లక్షలు వచ్చుంటాయి వాడికి? ఎన్ని కోట్లు వచ్చుంటాయి? వాడు పంచిన 40 లక్షలు పట్టుకొని పంచాడని చెప్పేసి మీరు అందరు క్వశ్చన్ చేస్తున్నారు. వాడికి వచ్చిన లాభం పట్టించుకోరా?
వాడికి లాభం ఉంది కాబట్టి వాడు పంచిండు. వాడి దగ్గర లేకుండా వాడు వీడియో వదలకుండా బెట్టింగ్ గురించి చెప్పకుండా అప్పుడు 40 లక్షలు పంచితే మీరు అందరూ నన్ను క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్ ఇస్తా. అంతే తప్పగానే వాడు వదిలిన దానికి 40 లక్షలు పంచడం అనేది ప్రాష్. అదంతా బెట్టింగ్ యాప్ల ఈ పోరాటం చేసినప్పుడే వచ్చిన డబ్బులని పంచేశాను అన్నాడు. అదేనండి, వాడు ఖాళీగా కూర్చొని ఒక కంటెంట్ ఒక మాట వదిలితే వాడికి లక్షలు వచ్చి పడుతున్నాయి. అది మీరు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు అంటున్నా. వాడు పెట్టిన ఒక వీడియోకి లక్షలు కోట్లు వస్తున్నాయి. ఆ కోట్ల నుంచి కొంత పంచుతున్నాడు వాడు, కొంత. అది వాడికి అనవసరం, వాడి ఖర్చులు కావచ్చు అంతే. అది ఆ కొంతని పంచుతున్నాడు. మొత్తం పంచమనండి, వాడి యొక్క అకౌంట్ మొత్తం జీరో చేయమనండి. ఆ రోజు వాడిని ఇక్కడికి తీసుకొద్దాం, మనమే సన్మానం చేద్దాం. అప్పటి వరకు ఆయన స్పందించడం వల్ల బెట్టింగ్ యాప్ల మీద చాలా మంది మేధావులు బయటికి తీశారు పోలీసులు అని అంటున్నారు. ఎవరండి మేధావులు? ఎవడు బెట్టింగ్స్ యాప్ ఆడిన వాళ్ళు మేధావులా లేకుంటే వీడు మేధావా? ఆడే వాళ్ళకి ఫస్ట్ బుద్ధి లేదు, అది మనం చెప్పుకోవాల్సిన విషయం ఫస్ట్. అరే ఆడకండ్రా బాబు అని చెప్పేసి ఆపడం అనేది ఎక్కడ ఆపలవాడు ఆపలేదు, జరుగుతూనే ఉన్నాయి. మనకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం, తెలుసుకోకుండా ఏది మాట్లాడము. ఇంకా బెట్టింగ్ యాప్స్ జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఏజెడ్ కూడా మంచి చెప్పిండు. అరే ఇట్లా నువ్వు ఇట్లా మాట్లాడకు, ఈ విధంగా మాట్లాడద్దు. మన దేశము అంటే భారతదేశం అంటే ఒక మంచి సాంప్రదాయ సంస్కృతి గల దేశము. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి హిందూ దేవులపైన ఇట్లాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అని చెప్పేసి ఎందుకు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడితే అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా నాన్ వెజ్ చేసినంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఏమన్నా కూడా నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్తే గిట్ట వారిపైన ఇష్టానుసారంగా ఏదో రకంగా ఇష్టంగా మాట్లాడుతుంటే ఏదేమైనప్పటికీ కూడా నాన్ వెజ్ పైన గవర్నమెంట్ కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇలా మన దేశాన్ని, ఇలా భారతదేశాన్ని, ఇలా ప్రపంచ దేశాలు గర్విస్తాయి. ఎందుకంటే ఇలా మన ఇండియన్స్ పైన కానీ, ఇలా ఇండియన్ ప్రజల పైన కానీ, ఇండియన్ దేవుళ్ళ పైన కూడా ఇంత విధంగా మాట్లాడుతుంది కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ పైన కంపల్సరీ ఇప్పుడు ఇప్పటికే సజ్జనార్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి కంపల్సరీ తన్ని జైల్లో పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఆయన మాటలు చూసుకుంటే సనాతన ధర్మం అని లేకపోతే కాషాయ వస్త్రాలు కప్పుకొని చాలా మంది అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఏజుడినైనా లేదా ఇంకెవరినైనా అనుకుంటారు? ఒకటండి, ఎవరు మాట్లాడితే వాని పేరు పెట్టి మాట్లాడాలి తప్ప ఇలా ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు అని చెప్పేసి సనాతన ధర్మం కోసం మాట్లాడి కాషాయ కండువ కప్పుకున్న అందరూ ఈ విధంగా మాట్లాడుతుంటే సరికాదు. ఎందుకంటే ఇలా మన భారతదేశంలో తీసుకుంటే ఇలా దేవుళ్ళని కానీ స్త్రీలను కానీ గౌరవించేటువంటి దేశం ఇలా ఎవడో కూడా ఆ విధంగా చేస్తే మొత్తం దేశంలో ప్రజలందరూ చేస్తే తప్పు చేసినట్టు కాదు కదా. ఇష్టానుసారంగా మాట్లాడి ఆ దేవుని బొమ్మ పట్టుకొని ఏదో నటన చేస్తుండు. ఏమని అందరు ఇట్లా చేస్తుండు, నాకు దేవుడు అబద్ధాలు చెప్పొద్దని చెప్పిండు, నాకు దేవుడు శక్తి ఇచ్చిండు, నేను 2026 నుంచి బూతులు మాట్లాడదని చెప్పి ఇష్టానుసారంగా పెట్టి ఏదో సింపతి క్రియేట్ చేస్తుంది తప్ప నువ్వు ఎన్ని సింపతిలు క్రియేట్ చేసినా కూడా నీ మీద దేశద్రోహ క్రేజ్ పెట్టి కంపల్సరీ నేను బొక్కలేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా నీకు ఎవడైనా నేను ఇబ్బంది పెట్టినట్టుంటే వానిపైన మాట్లాడు, నేను ఎవరైనా తిడితే వానిపైన మాట్లాడు. కానీ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంతే, హిందువులంతా ఇంతే, హిందూ దేవుళ్ళు ఇంతే, హిందూ దేవుళ్ళని ఈ విధంగా కించపరిచే విధంగా దేశాన్ని ఈ విధంగా మాట్లాడితే కంటే కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలా ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకుంటే స్త్రీకి గౌరవం ఉన్నటువంటి దేశం అంటే ఏది ఉంటే భారతదేశం. అది ఇలా ఆడవాళ్ళని పూజించి గౌరవించే దేశం మనది. ఇలా ఇలాంటి మంచి దేశాన్ని భారతదేశాన్ని ఇలా ఇష్టానుసారంగా ఆ విధంగా చేస్తారు. మహిళలకు రక్షణ లేదు ఆ దేశాలకు పోతే అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదు. ఏదేమైనా ఇప్పుడు ఎవడో ఒకడు మూర్ఖుడు చేస్తాడు. ఇలా ఏ దేశంలో అయినా తప్పు చేసే వాళ్ళు ఉంటారు. తప్పు చేసే వాళ్ళ కోసమే కదా ప్రభుత్వాలు శిక్షిస్తున్నాయి. ఇలా ఇష్టానుసారంగా ఉండి ఎవడెవడు చేసిన దానికోసం దేశాన్ని అడ్డగట్టబెట్టి సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా.